చీటింగ్ కేసులో వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. కాకినాడ సిబిసిఎస్ఈ చర్చికి చెందినటువంటి ట్రస్ట్ను రెన్యువల్ చేయిస్తానని 25 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన షేక్ మౌలాలి ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్ష పడేవే కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని నందిగం సురేష్ తరపు లాయర్ వాదించారు. అతనికి పూర్వ నేర చరిత్ర ఉందని, 9 కేసులు పెండింగ్లో ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివరించడంతో నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 2025లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కొట్టిన కేసులో అరెస్టైన నందిగం సురేష్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. చర్చి ట్రస్ట్ రెన్యువల్ కోసం నందిగం సురేష్ ఏకంగా 2.5 కోట్లు డిమాండ్ చేశారట. అడ్వాన్స్డ్గా 25 లక్షలు తీసుకొని పనయ్యాక మిగిలిన 2.25 కోట్లు ఇచ్చే విధంగా మాట్లాడుకున్నారు. 2021 నవంబర్లో డబ్బులు ఇచ్చినా ట్రస్ట్ రెన్యువల్ ఫైలు ముందుకు కదలలేదు. ఇదిగో అదిగో అంటూ 4 ఏళ్లు సాగదీసి అప్పటికి పని చేయకపోవడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని షేక్ మౌలాలి డిమాండ్ చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వనని తెగేసి చెప్పడంతో పాటు మళ్ళీ ఫోన్ చేస్తే అంతు చూస్తానని బెదిరించారట. ఈ కేసులో కోర్టు నుంచి క్లియరెన్స్ రావడంతో పోలీసులు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చీటింగ్ కేసులో విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వైసీపీ హయాంలో అధికారం అండ చూసుకొని రెచ్చిపోయిన ఫ్యాన్ పార్టీ నాయకులందరూ చట్టానికి దొరికిపోతున్నారు. జగన్ పాలనలో లాగా కేవలం కక్ష సాధించడానికి కేసులు పెట్టడం లేదు. పక్కా సాక్ష్యాలు ఆధారాలతో రూల్స్ ప్రకారం కేసుల విచారణ ముందుకు తీసుకెళ్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, నేరం రుజువైతే శిక్ష తప్పదని స్పష్టం చేస్తున్నారు.